ఒక కిరాణా షాప్ నుంచి బయటకు వచ్చిన కుర్రాడు ఆ షాప్లో పనిచేసే మరో కుర్రాడితో 25 కేజీల బియ్యం బస్తాని డిక్కీలో పెట్టించాడు. నిజానికి ఆ కారు ఆయన చాలా బలంగా శారీరక సౌష్ఠవంతో ఉన్నాడు. అదే వ్యక్తి మరుసటి రోజు జిమ్లో 30 కేజీల డంబెల్తో కసరత్తులు చేస్తూ కనిపించాడు. 25 కేజీల బస్తాకి మనిషితో మోయించామేంటయ్యా అంటే అది నామోషి అన్నాడు. అక్కడ బరువు మోయడం తప్పట, ఇక్కడ మోయడం గొప్పట. రెండు భావనలే. భూమి మీద జీవితం మొత్తం భావనలతోనే గడిచిపోతుంది, భావనలతోనే నిండి ఉంటుంది. ఈ జన్మెత్తడం, అనుకున్నవన్నీ సాధించడం, సాధించాను అనుకోవడం, మరణించడం, మళ్ళీ జన్మకు కారణం అవడం, ఇది పరిభ్రమణం. వాటి నుంచి బయటపడడానికి అన్నిటినీ ఒకేలా చూడగలిగే తత్వమే ఈశ్వరతత్వం. అది వంట పట్టాలి.